మెగా డిఎస్సి ఎన్నికల ముందు ఏదైతే చెప్పి ఎన్నికలతో గెలిచిన తర్వాత తొలి సంతకం చేసినటువంటి సంతకం ఏంటంటే మెగా డిఎస్సి. ఆ మెగా డిఎస్సి కూడా గతంలో మనం ఎప్పుడు చూస్తున్నాం, మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, గతంలో కూడా మా ప్రభుత్వంలో కూడా డిఎస్సి ఇచ్చాం. కానీ చాలా అంశాలని ఎదుర్కొనేవాళ్ళం. తర్వాత కోర్టులకు వెళ్ళేవాళ్ళు కొంతమంది, అదని ఇదని చెప్పి నానుడి తాత్సారం జరిగి ఒక సంవత్సరం 2 నెలలకో 3 నెలలకో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాను. కానీ కేవలం 150 రోజులు, కేవలం 150 రోజులు పరీక్ష నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చాం? 2/8/2025న పరీక్ష జరిపితే 22వ తారీఖు పరీక్షలు ప్రకటిస్తే ఆ పరీక్షా విధానంలో వెరిఫికేషన్ చేస్తే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వెరిఫికేషన్ జరిగితే ఆ వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం అయితే, నువ్వు గతంలో ఏం చేసావు? ప్రొబేషన్ పెట్టావు. 2 సంవత్సరాల వరకు వాళ్ళకి జీతభత్యాలు సక్రమంగా ఇచ్చేవాడివి కాదు. ఎన్ని రకాలుగా నువ్వు ద్రోహం చేసావంటే విద్యా విధానంలో బడుల పేరుతో అవినీతి చేసావు. బడులున్నా కూడా బడిలో పిల్లవాళ్ళు లేకుండా, గుళ్ళో ఉంటే గుళ్ళో పూజారు లేకుండా, పూజకి పనికిరాని దేవుళ్ళలాగా దేవాలయాలని లాంటి బడుల్ని టీచర్లు లేకుండా కేవలం అవినీతికి ఆస్కారం ఇచ్చేలాగా ఆనాడు నేడు ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహాయం, ఆర్థిక సహాయంలో టోటల్గా అవినీతిమయానికి దారితీసే విధంగా చేశాం.